ఒక తండ్రి కొడుకులు అనమాట, రియల్గా అనమాట. ఒక ఐఫోన్ కొనమంటాం ఒక తండ్రికి ఒక వాళ్ళ కొడుకు అనమాట జరగడం జరిగింది. ఐఫోన్ గురించి తండ్రి కొనలేదని ఆ బాధ, ఒక తను కూలి పని చేసుకొని నాయన తర్వాత కొంత అని అంటూ ఉండనమాట. కానీ ఆ పరిస్థితుల్ని ఇప్పుడు పిల్లలు ఏంటనమాట అర్థం చేసుకోవట్లేదు. ఒక తండ్రి ఏం చేస్తాడు, అతనికి ఎంత వస్తుంది సంపాదన, కానీ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. ఒక పిల్లడు ఏంటంటే నాకు సైకిల్ కావాలంటే సైకిల్, లేదా కారు కావాలంటే కారు, బండి కావాలంటే బండి, నాకు ఏది కావాలి బట్టలు కావాలి అన్నీ కొనేస్తాను. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కోరికలు ఏంటంటే ఒక పిల్లలు అడగకూడదు అనమాట. ఎందుకంటే ఆ తండ్రి కొడుకు ఆ తల్లి అందరూ ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకంటే కొండ మీద నుండి నాకు ఐఫోన్ కొనలేదని కొండ మీద ఒక ఎడ్జ్ నుండి ఆ అబ్బాయి అనమాట దీని మీద అనమాట అతను ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నాకు ఫోన్ కొంటావా ఫోన్ కొనమని తండ్రికి వాదించడం జరిగింది. ఆ బిడ్డ అనమాట ఆ బిడ్డను కాపాడుకోమని ఆ తండ్రి ప్రయత్నం చేయగా ఆ బిడ్డ అనమాట తన తండ్రిని కూడా లాగేశాడు. ఆ లోయలో పడేటరు ఇద్దరు చచ్చి ఆ తల్లి కూడా మరి వాళ్ళేందుకు నాకెందుకు జీవితం అని ఆ తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఇదంటే చాలా బాధాకరము. ఇలా అనమాట దయచేసి ఒక పిల్లోలు అనమాట తండ్రి బాధని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ పిల్లోలు అనమాట ఇప్పుడు ఏటి కావాలంటే అది తండ్రికి అడుగుతా ఉన్నారు పెద్ద. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొనగలరు, డబ్బులు లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు. రోజుకి అనమాట ఒక 500, 300, 1000 రూపాయలు వస్తాయి. ఆ తండ్రి బాధ, రూమ్ కిరాయి కట్టుకోవాలా, ఇంట్లో పిల్లల బట్టలు చూడాలా, తర్వాత స్కూల్ పిల్లలకి చూసుకోవాలి, ప్రతి ఒక్కటి తండ్రే చూడాలి. ఈ బాధలను ప్రతి ఒక్క పిల్లల్ని అర్థం చేసుకోండి. కానీ ప్రాణాల మీదకి ఏ ఒక్కటి తెచ్చుకోకండి. ఎందుకంటే ఆ భగవంతుడు మనకి ఎన్ని రోజులు కొన్ని రోజులు రాసి పెట్టినాడు. సంతోషంగా జీవించండి, మంచిగా చదువుకోండి, ఈ ఫోన్లకి ఇక్కడ దూరం చదువుకొని మన ఫ్యూచర్ మంచి సాధించుకోండి. చదువుకొని జాబులు కొట్టండి, ఏదైనా ఉంటే టాలెంట్ ఉంటే సాధించండి. కానీ ఇట్లాంటి పిచ్చి పనులు మానండి. పిల్లలు మాత్రం ప్రతి ఒక్కరును ఎందుకంటే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి, కానీ అడగండి, చిన్నవి అడగండి. ఏదో ఒక 1000 రూపాయలు, 2000, 3000 అడగండి. కానీ ఐఫోన్లు పెద్ద ఫోన్లు ఎందుకంటే ఆ తండ్రి కొనలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్నోళ్ళు ఉంటారు, కొనలేదు కొనేస్తారనమాట, బిడ్డకి ఏది కావాలని ఇస్తారనమాట. కానీ ఇట్లాంటి కోరికలు మాత్రం పిల్లలు తగ్గించాలి అందరూ. ఎందుకంటే ఇది చాలా బాధకరం. కానీ ప్రాణాల మీద తెచ్చుకోకండి, ఏదైనా అడగండి, తండ్రికి అడగాలి, అడగండి. కొనలేకపోతే ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి, ఎప్పుడైనా సరే కొన్ని నెలపై సంవత్సరం కొని ఇస్తాడు. కానీ ఏదో దాంతో అడ్జస్ట్ అవ్వండి, కానీ ప్రాణాలు తెచ్చుకోకండి. ఇట్లాంటి పిచ్చి పనులు మానండి, అందరూ బతకండి, సంతోషంగా ఉండండి, తల్లిదండ్రులను కాపాడండి. కానీ వాళ్ళ సంతోషమే మనకు సంతోషం అంట, మన సంతోషమే వాళ్ళ సంతోషం అనమాట. సంతోషాన్ని ఎవరు విడదీయకండి, ఎవరు ఇచ్చేయకండి, అందరూ సంతోషంగా ఉండండి. కానీ ఎన్నో పనులు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ ఒక అమ్మాయి లవ్ గురించి కూడా ఆ అమ్మాయి ప్రేమించడం, వీళ్ళు ప్రేమించుకోవడం, దానికోసం వీడు చచ్చిపోవడం, దీనికోసం అది చచ్చిపోవడం, లేకపోతే అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత వీడు చచ్చిపోవడం, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఒక వారం రోజులు, నెల రోజులు తనతో ఉండకంట మళ్ళీ అమ్మాయి ఈడికాడికి వచ్చేయడము, మళ్ళీ గొడవలాడము, ఇవన్నీ వద్దు, ఇవన్నీ మానుకోవాలన్నమాట. ఎందుకంటే సంతోషంగా ఉండాలి. లేదు వాళ్ళకి నచ్చలేదా ఆపండి. లేకపోతే ఈ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాతనే, ఒక లవ్ చేసుకున్నాడు జాబ్ వచ్చిన తర్వాతనే ఈ అబ్బాయి ప్రయోగం అయితే పెళ్లి చేయడమైనా జరగాలి. కానీ లవ్లు ఇలాంటివన్నీ కొన్ని మానుకోవాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి. పిల్లలు తల్లిదండ్రులు సంతోషం ఉంచండి. ఎందుకంటే మన తల్లిదండ్రులే మన దేవుళ్ళు అనమాట. ఆ దేవుళ్ళు మనం ఎప్పుడు మనం సంతోషంగా ఉంచాలన్నమాట. ఆ తర్వాత పిల్లలే వాళ్ళ ప్రపంచం అనమాట. పిల్లలు కూడా మీరు సంతోషంగా చూడండి. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తారా, ఏం చేస్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తారు, ఫోన్ ఇచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడతారు, ఏటి మాట్లాడతారు అన్నీ వాళ్ళు కూడా గమనించాలి, వాళ్ళు కూడా చూసుకోవాలన్నమాట. కానీ కొన్ని మనం సినిమాలు చూసి మనం ఇదైపోకూడదు అనమాట. సినిమాలు ఏంటంటే అవి అంతవరకే, మన రియల్ లైఫ్ అనమాట చాలా ఉంటుంది అనమాట. ఈ సినిమా లైఫ్ ఏంటంటే అది కొంచెం ఆ సినిమాలో జరుగుతుంటాయి, అవి కథలు అనమాట. ఇవన్నమాట రియల్ లైఫ్. సినిమాలో నాకు రావాలంటే, సినిమాలో చేయాలంటే బయట జరగదు. కానీ సినిమా రియల్ లైఫే. కానీ ఎవరు లేటంటే ఇబ్బంది పెట్టకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రులు మెయిన్, తల్లిదండ్రులకి పిల్లలు బాగా చూసుకోవాలి, వాళ్ళ ఇల్లు బాగా చూసుకొని సంతోషంగా ఉండాలి.